Day 14 workouts done. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు రమ్య అండి. నేను 41 days ఓమ్యాట్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసరికి నా డే 14. మీరు కనుక యూజ్ఫుల్ అండ్ హానెస్ట్గా అసలు ఓమ్యాట్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. నా వెయిట్ అనేది మూవ్ అయిందండి. నా వెయిట్ ఇప్పుడు 69.7, 69లోకి అయితే అడుగు పెట్టాను. లాస్ట్ వీక్ అయితే 70, 17.6, 70.2, 70.3 ఇలా 70s మధ్య బాగా ఆడుకుంది నన్ను. లాస్ట్ వీక్ మొత్తం వెయిట్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. నేను ఆలోచించానమాట, వెయిట్ ఇలా స్ట్రక్ అవుతుంది కదా, ఏం చేయాలి అని చెప్పి. నాకు 2 ఆప్షన్స్ దొరికే. ఫస్ట్ అయితే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది స్టార్ట్ చేస్తున్నాను, మీరు చూశారు. అదొక రీజన్ అనమాట, కొంచెం వెయిట్ కదలడానికి. మనం ఎప్పుడైనా వెయిట్ స్ట్రక్ అయిపోయింది అన్నప్పుడు ఏదైనా ఒక ట్రిక్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట బాడీకి. సో వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవడాన్ని కొంచెం తగ్గించింది అని చెప్పొచ్చు. రెండో విషయం ఏంటంటే మజిల్ సోర్నెస్ ఉంటుంది మనకి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు, బాడీ టైట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచి కార్బ్స్ తగ్గించామనుకోండి, అప్పుడు రిలీఫ్ వస్తుంది మనకి. ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఒక 2-3 days మనకి కష్టంగానే ఉంటుంది, బాడీ మొత్తం పెయిన్స్ సోర్నెస్గా అనిపిస్తుంది. తర్వాత తగ్గిపోయిద్ది. మీరు కనుక ఒక రోజు చేసి బాగా నొప్పులు వస్తున్నాయని రెండో రోజు చేయకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే పెయిన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ డే కూడా చేయండి, ఆ నెక్స్ట్ డే కూడా చేయండి. అలా 3 days కంటిన్యూగా చేశారంటే మీకు పెయిన్స్ అనేవి ఉండవు. దానికి ఎగ్జాంపుల్ నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అలాగే అనిపించింది. కనీసం మెట్లు దిగలేకపోయాను, కాళ్ళు అయితే పిచ్చ నొప్పులు పుట్టేశాయి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాడీ అసలు తేలికగా ఉందని చెప్పాలంటే వర్కౌట్స్ మంచి ప్లాన్ అండి. వెయిట్ మూవ్ అవడానికి ఇంకో కారణం ఏంటంటే, నిన్న నా మీల్లో మీరు చూసే ఉంటారు, రైస్ స్కిప్ చేశాను. నాకు తినాలనిపించలేదని తినలేదు, బట్ అది నాకు వర్కౌట్ అయింది. నేను అనుకున్న తర్వాత, అరే ఇప్పుడు ఈరోజు నేను రైస్ తినట్లేదు కదా, దీనివల్ల వెయిట్ ఏమన్నా కదలదా అని ఆలోచించాను, కానీ కదిలింది. నా మీల్స్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను 2 కార్బ్స్ సోర్సెస్ తీసుకుంటున్నా. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అది కరెక్టే. దాంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని నేను ఓట్స్ని ఎంచుకున్నా నా ప్రోటీన్ సోర్స్ లాగా. కానీ అందులో కార్బ్స్ కూడా ఉంటాయి కదా, ఆ కార్బ్స్ ప్లస్ రైస్, ఈ 2 క్వాంటిటీ అనేది బాడీని కదలనివ్వకుండా చేస్తుంది అని నాకు అనిపించింది. నేను రైస్ స్కిప్ చేశాను. అలా అని చెప్పి కంప్లీట్గా నేను ఇంకా రైస్ తిన్నాను కాదు. ఈరోజు స్కిప్ చేసి టిగ్రెన్ పుల్కా ఒకటి తీసుకున్నాను. దాంతోపాటు కర్రీస్ నాకు ఫైబర్ సరిపోతుంది. సోయా చంక్స్ కర్రీ తీసుకున్నా, అది ప్రోటీన్ సోర్స్ అన్నట్టు. పెరుగు కూడా ప్రోటీన్ ఉంటుంది కదా. ఓట్స్ కూడా తక్కువగానే తీసుకున్నాను, ఒక 150 grams ఏమో తీసుకున్నట్టున్నా అంతే. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తున్నట్లే బ్యాలెన్స్ని మీరు తీసుకుంటే మన వెయిట్ స్ట్రక్ కానివ్వండి, ఏదైనా మార్పు అనేది వస్తుంది అనమాట. మనం దేనికోసం ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నామో దాన్ని లాజికల్గా మనం డీల్ చేయాలి. తెలిసి 27 days ఉంది నా జర్నీకి, 27 days ఉందండి. ఈ 27 daysలో ఇంకో 2 kgs తగ్గినా చాలు అని అనుకుంటున్నాను. లైక్ 68కి వస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే వెయిట్ గురించి ఎందుకు మైండ్లో ఉంది అంటే ఎప్పుడు 73 నుంచి నేను అసలు స్ట్రగుల్ అయిపోతున్నా. 73 దగ్గర నుంచి ఎప్పుడు కదులుతానా అని. ఎన్నిసార్లు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేసినా, మీకు వీడియోస్ చేయకపోయినా నేను ఇంట్లో చేస్తూ ఉంటా కదా, హెల్తీగా తినడానికి ట్రై చేస్తాను. ఈ ప్రతిసారి 73 నుంచి నాకు 70కి వస్తే మళ్ళీ 73కి వెళ్ళిపోయింది, 70కి వస్తుంది 73కి వెళ్ళిపోతుంది. ఇంక స్ట్రక్ అయిపోయింది, ఇంక ఇది కదలదు అనుకున్నాను. కానీ ఈ జర్నీతో నేను 69లోకి రావడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మీరు కూడా ఎవరైనా ఓమ్యాట్ చేస్తున్నట్లయితే మీ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ గోల్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా ఎంత గ్లో వచ్చిందో. నేను యాక్చువల్గా ఇప్పుడే షాప్ నుంచి వచ్చాను, ఎండ మామూలుగా లేదు. అయినా కూడా కొంచెం మీరు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ లైట్ కూడా లేదు, ఈరోజు లైట్ కూడా లేదు. కానీ ఫేస్ గ్లో అనేది చాలా వచ్చిందండి. నేను షుగర్ కట్ చేయడం వల్ల ఏంటో తెలీదు, ఇంతకుముందు ఆ హ్యాండ్స్ 2 ఒక కలర్లో ఉండే కాదు, ఇప్పుడు 2 ఒక కలర్లోకి వచ్చినాయి. అది కూడా నేను నోటీస్ చేశాను. చిన్న చిన్నవి అయినా మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, మన బాడీలో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా. ఇది ఓమ్యాట్లో స్కేల్ మూవ్ అవ్వట్లేదని చెప్పి స్కిప్ చేసేస్తారు, క్విట్ చేసేస్తారు అనమాట. ఇంకో ఓమ్యాట్ చేయొద్దు అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీకు
వెయిట్ అనేది మిషన్ మీద కనిపించకపోయినా మీకు ఫ్యాట్ లాస్ అనేది మాత్రం కంపల్సరీ అవుతుంది. ఒమాడ్లో బెస్ట్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అని చెప్తాను. ఎవరికైనా పొట్టు ఉంది, పొట్ట తగ్గాలి అనుకుంటే మాత్రం ఒమాడ్ ట్రై చేయండి. నాకు మిరాకిల్ గా చెప్పలేను కానీ పొట్ట మాత్రం తగ్గింది, కొంచెం అయితే తగ్గింది. ఆ ఫ్యాట్ లాస్ నాకు తెలుస్తుంది. ఎవరైతే వెయిట్ స్టక్ అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నారో అస్సలు బాధపడొద్దండి. మీరు ఇంచ్ లాస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఇంచ్ లాస్ అవుతున్నట్లయితే మీరు ఫ్యాట్ తగ్గుతుందనే అర్థం అనమాట మీ బాడీలో. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నేను మోటివేషన్ ఇస్తూ ఉంటాను. ఈరోజు మీల్లో ఒక పుల్కా, దొండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, కొంచెం సోయా చంక్స్ విత్ టొమాటో కర్రీ, కర్డ్, అలాగే ఓట్స్ తీసుకున్నానండి. ఈరోజు ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను, ఫ్రూట్ యాడ్ చేయకుండా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.